హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసి టాప్ 10 క్లాస్ రూమ్ గేమ్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం ఓపెన్ చేసింటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మరి నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే రీచ్ అవుతుందన్నమాట. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇందులో ఫస్ట్ గేమ్ వచ్చేసి సైమన్ సెస్ గేమ్. ఇది కమాండ్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో టీచర్ కొన్ని కమాండ్స్ అయితే ఇస్తారు. ఆ కమాండ్స్ సంబంధించి స్టూడెంట్స్ కూడా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందన్నమాట. సో ఈ కమాండ్స్లో ఏదైనా స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తే సో వాళ్ళు అవుట్ అవుతారనమాట. సో దీనిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది స్టూడెంట్స్కి మరి విన్నింగ్ అయితే ఇవ్వచ్చు. సో పొజిషన్, ప్లేసెస్ ఇవ్వచ్చు. సో ఇది ఎలాగ ఆడతారనేది కూడా ఒక వీడియో రూపంలో అయితే మీకు అందించబోతున్నాను. సో ఆ వీడియో అయితే చూసేసి ఇది వచ్చేసి కమాండ్స్ ఫాలో అవ్వడం. సరేనా? కమాండ్స్ ఫాలో అవ్వడం. నేను 3 కమాండ్స్ ఇస్తా. ఆ 3 కమాండ్స్ మీరు ఫాలో అవ్వాలి. కమాండ్కి ఒక సింబల్ ఉంటుంది. ఒక సింబల్ ఇస్తా. ఫస్ట్ కమాండ్కి వచ్చేసి చెవులు మూసుకోవాలి, చెడు వినకు అనే విధంగా. ఓకేనా? ఫస్ట్ కమాండ్కు 1 అంటే మీరు చెవులు మూసుకోవాలి, 2 అంటే కళ్ళు మూసుకోవాలి, 3 అంటే నోరు మూసుకోవాలి. ఈ 3 కమాండ్స్ అనేది మీరు ఫాలో అవ్వాలి. నేను చెప్పిన కమాండ్ కాకుండా మీరు తప్పుగా చేసినారనుకోండి, అవుట్ అయినట్టు. ఈ విధంగా చివరి వరకు ఎవరైతే 3 మిగులుతారో వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్, లాస్ట్ 3 మెంబర్స్కి ఫస్ట్, సెకండ్, థర్డ్గా మీకు విన్నింగ్ ఇస్తాను అనమాట. సో మీకు ప్రోత్సాహంగా క్లాప్స్ కూడా ఇస్తా. ఓకే, అర్థమైందే? సరే, గేమ్ ఒకసారి ట్రయల్ చూద్దాం. ఓకేనా? సరే, రెడీనా? అందరూ ఆడతారా? 1 2 3 నెత్తి మీద పెట్టుకున్నాడు అవుట్. నువ్వు ఆడకూడదు, అట్లే కూర్చో. ఓకేనా? నువ్వు ఆడకూడదు. 1 2 3 1 2 ఈ గేమ్ వల్ల స్టూడెంట్స్కి బెనిఫిట్స్ ఏంటంటే, సో లిజనింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత వచ్చేసి వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. సెకండ్ గేమ్ వచ్చేసి మెమరీ చైన్. సో ఈ గేమ్ ఎలా ఆడతారంటే, స్టూడెంట్స్కి మరి ఒక టాపిక్ ఇస్తారనమాట. వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఏదైనా ఒక టాపిక్ తీసుకుంటారు. ఆ టాపిక్లో ఒక పదం ఫస్ట్ స్టూడెంట్ చెప్పిన తర్వాత రెండో స్టూడెంట్ వచ్చేసి సెకండ్ స్టూడెంట్ కూడా ఫస్ట్ స్టూడెంట్ చెప్పినటువంటి పదాన్ని రిపీట్ చేస్తూ మళ్ళీ కొత్తగా ఇంకొక పదాన్ని చెప్పాలి. సో థర్డ్ స్టూడెంట్ వచ్చేసి మరి ముందు చెప్పినటువంటి ఇద్దరు స్టూడెంట్స్ ఏవైతే 2 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి పదాలని రిపీట్ చేస్తూ మళ్ళీ కొత్త పదాన్ని చెప్తూ వెళ్ళాలి. సో ఈ విధంగా మరి లాస్ట్కి ఎవరు మరి ఆ విధంగా చెప్పలేకపోతే వాళ్ళు అవుట్ అవుతూ ఉంటారు. సో ఈ విధంగా విన్నింగ్ కూడా వాళ్ళకి ప్రకటించవచ్చు. సో ఈ గేమ్ ఎలా ఆడతారు అనేది కూడా మీకు నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అంటే ఏం లేదు, ఇప్పుడు మొత్తం క్లాస్ మొత్తాన్ని కలిపి ఒక చోట స్టార్ట్ చేస్తాం. సరేనా? అది రైట్ అయినా కానీ లెఫ్ట్ అయినా కానీ. ఓకేనా? చూడండి, సపోజ్గా ఇప్పుడు అస్మిత ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక పదం మనం వెజిటేబుల్ అయినా తీసుకోవచ్చు, ఈ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు, ఏదో ఒక ఐటమ్ తీసుకోవచ్చు. మనం వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కానీ లేదంటే ఏదైనా థింగ్స్, వస్తువులు, ఏదైనా కానీ వస్తువు. సరేనా? ఇట్లా తీసుకోవచ్చు. టాయ్స్ అంటాం, బొమ్మలు, టాయ్స్, ఇట్లా ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నాను వెజిటేబుల్ చెప్తున్నాను, అర్థమవుతుందా? వెజిటేబుల్స్లో ఒక వెజిటేబుల్ చెప్తుంది ఏదన్నా కానీ. ఏం చెప్తావు అస్మిత? లేచి చెప్పండి. లేచి చెప్పు. టమాటో. కూర్చుంటుంది, చెప్పి కూర్చుంటుంది. నెక్స్ట్ ఆ పదాన్ని మళ్ళీ రిపీట్ చేస్తూ నువ్వు ఒక కొత్త పదాన్ని చెప్పాలి. అర్థమైందా? ఇది మెమరీ చైన్ గేమ్. ఓకేనా? ఏమి ఇది చైన్ సిస్టంలో వెళ్ళిపోతుంటుంది. నీ మెమరీని పాస్ చేసుకుంటూ వెళ్తావు. మెమరీ చైన్ గేమ్ అనమాట. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఈమె ఏం చెప్పింది? తర్వాత టమాటో చెప్తూ ఇంకో పదం చెప్పాలా. అర్థమైందా లేదా? సరే, ఫాలో అవుతారా? అందరికి అర్థమైందా రూల్స్? సరే, ఇప్పుడు చూడండి, మళ్ళీ ఆడదాం గేమ్, అందరం ఆడదాం. సరేనా? అస్మిత, నువ్వు ఒక పదం చెప్పాలా. అంటే వెజిటేబుల్ ఏదో ఒకటి. టమాటో నేను ఇందాక చెప్పినావు కదా, టమాటో. కూర్చో. ఇప్పుడు టమాటో చెప్తూ మళ్ళీ టమాటో, వంకాయ. టమాటో, వంకాయ, ఆలుగడ్డ చెప్పాలి కదా. ఆమె అవుట్. నెక్స్ట్ తప్పు, అవుట్. ఫస్ట్ ఏంది? టమాటో, వంకాయ కరెక్ట్. ఆమె అవుట్ అయింది. ఆమె లేదు ప్లస్, ఇంకా ఆలుగడ్డ కూడా లేదు. ఈ మీద కూడా డైరెక్ట్ ఆలుగడ్డ చెప్తుంది. ఆలుగడ్డ నా ఆలుగడ్డ కాదు, ఆలుగడ్డ అనాలా. ఓకేనా? గేమ్ ఆడడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే వీళ్ళకి మెమరీ పవర్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది, ఎబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. థర్డ్ గేమ్ వచ్చేసి పాసింగ్ ద క్లాప్. ఈ గేమ్ ఎలా ఆడతారంటే, సో వారు వచ్చేసి స్టూడెంట్స్ వచ్చేసి క్లాప్ కొట్టి మళ్ళీ పాస్ చేస్తారు నెక్స్ట్ స్టూడెంట్కి. సో ఈ విధంగా నెక్స్ట్ అందరు ప్లేయర్స్కి అంతా ఆ క్లాప్ అనేది పాస్ చేస్తూ
మరి ఎవరైతే ముందుగా రీచ్ అవుతారో ఆ టీం గెలుస్తుంది. సో ఇందులో వచ్చేసి 2 గ్రూపులుగా మరి టీముల్ని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. 2 గ్రూపులు చేయాలి స్టూడెంట్స్ని. ఆ 2 గ్రూపులలో మరి విన్నింగ్ అంటే బెస్ట్ ఆఫ్ 3 కానీ బెస్ట్ ఆఫ్ 5 కానీ ఆడించవలసి ఉంటుంది. ఎలాగ ఆడతారనేది మరి ఈ గేమ్ మీకు అయితే చూపిస్తున్నాను. పాసింగ్ ద క్లాప్ ని పాస్ చేయడం. సరేనా? ఇప్పుడు నేను గర్ల్స్ బాయ్స్ 2 గ్రూపులే ఉన్నాయి కదా. బాయ్స్ కాంపిటీషన్ సపరేట్ ఉంటుంది, గర్ల్స్ కాంపిటీషన్ వేరుగా ఉంటుంది. సో ఇప్పుడు బాయ్స్ కాంపిటీషన్ లో ఏం చేస్తున్నానంటే మనమంతా కంబైన్డ్ కాబట్టి తక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి కలిపి చూపిస్తున్నాను నేను. అంటే మీరు ఒకటే కమ్యూనిటీ అనుకోండి, మొత్తం గర్ల్సే అనుకోండి, లేదంటే మొత్తం బాయ్సే అనుకోండి. సరేనా? 2 గ్రూపులుగా డివైడ్ చేసినాను మిమ్మల్ని. సరేనా? మొత్తం బాయ్స్ అయితే కాంపిటీషన్ ఓన్లీ 2 గ్రూపులుగా నేను డివైడ్ చేసినాను. ఇక్కడ చూడండి మీకు అంతా బెస్ట్ ఆఫ్ 3 బెస్ట్ ఆఫ్ 5. గత గేమ్స్ ఏమైనాయి, ఫస్ట్ సెకండ్ థర్డ్ మీకు ప్లేసెస్ ఇస్తుంది. ఇప్పుడు ఈ గ్రూప్ లో ఏంటి, గ్రూప్ విన్నింగ్ అంటే మొత్తం గ్రూప్ విన్ అవుతుంది. దీనిలో బెస్ట్ ఆఫ్ మీరు గ్రౌండ్ లో ఆడింటారు కొన్ని, బెస్ట్ ఆఫ్ 3 బెస్ట్ ఆఫ్ 5 అని మనము కాంపిటీషన్ పెట్టుకున్నాం కదా. సో అట్లనే కోన్స్ లో మనము షటిల్ రన్ అన్నాము, చాలా ఉన్నాయి. సరేనా? అట్లనే ఇది కూడా ఏంటంటే మీకు బెస్ట్ ఆఫ్ 3 కాంపిటీషన్ పెడదాం. ఇప్పుడు క్లాప్ ను పాస్ చేసుకోవాలి, ఒక చోట స్టార్ట్ అవుతుంది. అంటే ప్రస్తుతానికి ఇక్కడ ఈ గ్రూప్ లో ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఈ గ్రూప్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు రైట్ సైడ్ పాస్ చేసుకుంటా క్లాప్ ని మరి ఎవరైతే త్వరగా క్లాప్ ఫినిష్ చేస్తారో ఆ క్లాప్ ని ఎవరైతే తొందరగా వచ్చి రీచ్ అవుతారో అంటే రౌండ్ సర్కిల్ గా పోయి వాళ్ళు ఒకటి విన్ అయినట్టు. ఈ ఫస్ట్ రౌండ్ లో అంటే బెస్ట్ ఆఫ్ 3 రౌండ్లు ఉంటాయి. 3 రౌండ్లు ఎవరు 2 గెలిస్తే వాళ్ళు విన్, అంతే కదా. 3 రౌండ్లు ఎవరు 2 విన్ అయితే వాళ్ళు విన్. దీన్ని బెస్ట్ ఆఫ్ 3 అంటాం. ఓకేనా? సరే, ఇప్పుడు ఒక రౌండ్ లో వీళ్ళు గెలిచినారు అనుకోండి, వీళ్ళకి ఒక పాయింట్ వస్తుంది. 2వ రౌండ్ లో వాళ్ళు గెలిస్తే వాళ్ళకు ఒక పాయింట్ వస్తుంది. సరేనా? దీన్ని మనం ఒకసారి 3వ రౌండ్ లో ఎవరు గెలిస్తే వాళ్ళే విన్ అవుతారు. మొత్తానికి 3 పాయింట్లలో 2 పాయింట్లు ఎవరికి వస్తే వాళ్ళే విన్. బెస్ట్ ఆఫ్ 3 అంటే 3 రౌండ్లు ఉంటాయని అర్థం. అదే బెస్ట్ ఆఫ్ 5 అంటే 5 రౌండ్లు ఉంటాయి. బెస్ట్ ఆఫ్ 3 ఆడుకోవచ్చు, బెస్ట్ ఆఫ్ 5 ఆడుకోవచ్చు. సరేనా? 5 రౌండ్లో ఎవరు 3 గెలిస్తే వాళ్ళు విన్ అయినట్టు. ఓకేనా? సింపుల్ గా మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్థమైందా లేదా అందరికి? సరే, ఇప్పుడు ఒకసారి ట్రయల్ చూద్దాం మనం. చూడండి, నేను రెడీ స్టార్ట్ అని చెప్పంగానే అంటే విజిల్ అయినా వేయచ్చు, మీరు క్లాస్ రూమ్ లో డిస్టర్బ్ కాకుండా రెడీ స్టార్ట్ అంటాను, మీరు వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ ఎల్లవేని ఇక్కడ ఉంది, ఇక్కడ వచ్చేసి రామ్ చరణ్ ఉన్నాడు కదా. ఇదంతా కమ్యూనిటీ అంతా బాయ్స్ కమ్యూనిటీ అనుకోండి. సో ఇక్కడ స్టార్ట్ అన్నప్పుడు వీళ్ళిద్దరు స్టార్ట్ చేస్తారు. అది రైట్ సైడ్ నుంచి, ఈ రైట్ సైడ్ నుండి ఎక్కిందే కదా, నీకు రైట్ సైడ్ ఎక్కిందే కదా. సో ఇప్పుడు చూడండి, క్లాప్ పాసింగ్. ఓకే, క్లాప్ పాసింగ్ ఇట్లా పోయి ఇట్లా వస్తారు, నువ్వు ఇట్లా పోయి ఇట్లా వస్తుంది. ఈ దగ్గరికి ఎవరైతే ఫస్ట్ రీచ్ అవుతారో మీ గ్రూప్ లో కానీ ఈ గ్రూప్ లో కానీ ఎవరైతే ఫస్ట్ రీచ్ అవుతారో వాళ్ళది విన్. సరేనా? క్లాప్ పాసింగ్ ఎట్లా చేయాలో నేను చూపిస్తా చూడండి. ఒకసారి చేతి హ్యాండ్స్ ఇట్లా పెట్టుకుంటారు కదా, మీరంతా నేను చూపిస్తాను. నేను ఇట్లా క్లాప్ కొట్టి మళ్ళీ ఈ పాస్ చేయాలి వీడికి. అట్ట కాదు, చేతులు మీరు ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పాస్ చేస్తాను నేను. పాస్ చేసిన తర్వాత ఇతను ఏం చేయాలి, మళ్ళీ మీ ప్లేయర్, మీ టీం ప్లేయర్ ఏం చేయాలా, క్లాప్ కొట్టి మళ్ళీ పాస్ చేయాలి, క్లాప్ కొట్టి పాస్ చేయాలి, క్లాప్ కొట్టి పాస్ చేయాలి, క్లాప్ కొట్టి పాస్. అట్లా అర్థమైంది కదా. దీనిలో మళ్ళీ మిస్టేక్ చేయకూడదు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకు పాయింట్ ఇవ్వము, అవతల వాళ్ళకి ఇచ్చేస్తాం. పర్ఫెక్ట్గా చేయాలి. అర్థమైందా? ఓకేనా? రెడీనా? రెడీ స్టార్ట్. ఫాస్ట్గా మీరు తప్పు చేసినారు కదా, ఫస్ట్ మీకు తప్పు చేసినందుకు మీకు పాయింట్ ఇవ్వడంలే, వీళ్ళకి పాయింట్ ఇస్తున్నాం. ఎందుకంటే మీరు ఏం చేసినట్టు తెలుసా, ఇట్లా కొడుతున్నారు. ఎట్లా కొట్టాలి మనం, ఇట్లా కొట్టాలి. ఇంకోటి ఏంటంటే ఈ 2 గ్రూపులు ఉన్నాయి కదా, ఈ 2 గ్రూపులని ఈక్వల్ గా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఎక్కువ తక్కువ ఉన్నారు కదా, నేను అందరిని ఆడి చూపించడం కోసం అందరిని పెట్టినాను అనమాట. సో ఈ టీములు 2 ఏం చేయాలంటే, ఈ గేమ్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే రియాక్షన్ టైం అనేది ఇంప్రూవ్ అవుతుంది, అంతేకాకుండా కోఆర్డినేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. 4th గేమ్ వచ్చేసి వర్డ్ బిల్డింగ్ గేమ్. సో ఈ గేమ్ ఎలా ఆడతారంటే, సో టీచర్ కొన్ని లెటర్స్ని మరి బోర్డు పైన ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఆ లెటర్స్ ద్వారా వర్డ్ బిల్డింగ్ అనేది చేయవలసి ఉంటుంది. సో ఆ లెటర్స్లో మరి జంబ్లింగ్ సిస్టమ్ ఉంటుందన్నమాట. సో ఎటంటే ఎటు లెటర్స్ ఇచ్చింటారు, ఒక ఆర్డర్లో ఉండదు. ఆ లెటర్స్ని యూజ్ చేసుకొని మరి ఒక పదాన్ని అనేది అంటే ఆ మీనింగ్తో ఉన్నటువంటి ఒక పదాన్ని మనము రాయవలసి ఉంటుంది. సో ఇది మరి స్టూడెంట్స్కి ఏ విధంగా ఆడతారు అనేది కూడా మీకు ఈ గేమ్ అయితే నేను చూస్తున్నాను. వర్డ్ బిల్డింగ్ గేమ్. ఏం గేమ్ రేది? వర్డ్ బిల్డింగ్ గేమ్ అంటే నేను కొన్ని వర్డ్స్ ఇక్కడ ఇచ్చినాను. సరేనా? ఈ వర్డ్స్ లో ఇవి జంబ్లింగ్ లో ఉంటాయి, జిగ్జాగ్ లో ఉంటాయి, అంటే అటు ఇటు ఉంటాయి. మీకు అర్థమైంది కదా. జంబ్లింగ్ అంటే ఏంది, ముందు వెనక, వెనకది ముందుకు. ఓకేనా? ఎట్లయినా ఉండొచ్చు, జిగ్జాగ్ లో ఉంటాయి. వీటిని మీరు ఏం చేయాలి, కరెక్ట్ వర్డ్ బిల్డ్ చేయాలా. ఓకేనా? అది నేను ఏ టీంకి ఒకసారి అవకాశం ఇస్తాను, బి టీంకి ఒకసారి అవకాశం ఇస్తాను. ఓకేనా? బిల్డింగ్ లో ఫస్ట్ వర్డ్ నేను ఏ టీంకి ఇస్తున్నాను. సరేనా? మీరు వచ్చేసి దీన్ని కరెక్ట్ వర్డ్గా ఇక్కడ
రాయాలి. సరేనా? చాక్ పీస్ తీసుకొని పోయి మీరు రాస్తే మీరు కరెక్ట్ వర్డ్ రాసినారనుకోండి, దీనిలో ఎవరైనా పోవచ్చు, మీరు డిస్కస్ చేసుకుని ఎవరైనా పోవచ్చు. అర్థమైందా? దా అనుషనా, అనుషకి ఇస్తున్నాము. అనుష వచ్చేసి దీన్ని కరెక్ట్ వర్డ్గా రాస్తే వాళ్ళకు ఒక పాయింట్ ఇస్తాను 18 మొత్తానికి గ్రూప్కి. రాయండి అన్న. వెరీ గుడ్, క్లాప్. చూడండి ఏమొచ్చింది అది, డ్రై, BRY డ్రై. ఓకేనా? బెనిఫిట్స్ ఏంటంటే వీరికి వచ్చేసి మరి వొకాబులరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అంతేకాకుండా మరి లాంగ్వేజ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. ఫిఫ్త్ గేమ్ వచ్చేసి డమ్ సెరార్జ్. సో ఈ గేమ్ ఎలా ఆడతారంటే, సో మరి 2 గ్రూపులుగా అయితే స్టూడెంట్స్ని డివైడ్ చేయడం జరుగుతుంది. 2 గ్రూపులుగా డివైడ్ చేసిన తర్వాత ఒక గ్రూప్లో ఒక లీడర్ని చూజ్ చేసుకుంటాం. ఆ లీడర్ని చూజ్ చేసుకున్న తర్వాత ఆ లీడర్కి ఒక పదాన్ని అయితే చూపిస్తారనమాట. సో ఆ లీడర్ వెళ్ళి డమ్గా అంటే యాక్షన్ రూపంలో చూపించినటువంటి పదాన్ని ఏ విధంగా వాళ్ళ గ్రూప్లో నుంచి ఆన్సర్ తెప్పించాలన్నమాట. సో ఈ విధంగా ఎవరైతే తెప్పించగలుగుతారో వాళ్ళకి కొంత టైం అనేది ఇస్తారు. జస్ట్ 1 మినిట్ కానీ లేదంటే 1.5 మినిట్ కానీ అలాగ టైం ఇస్తారు. ఆ 1 మినిట్లో వాళ్ళు ఆ లీడర్ చేసినటువంటి యాక్షన్ని వీళ్ళు కనుక్కోవాలన్నమాట, ఆ పదాన్ని తీయాలి. సో అలా తీసినట్లయితే వాళ్ళకు ఒక స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. లేదంటే అదే పదాన్ని నెక్స్ట్ గ్రూప్కి పాస్ చేస్తారనమాట. ఈ విధంగా ఎలాగ ఆడతారనేది టోటల్గా నేను ఈ గేమ్ అయితే మీకు చూపించబోతున్నాను. ఒకసారి గేమ్ చూడండి. సో అది మీకు పూర్తిగా అర్థమవుతుంది. డమ్ సెరార్జ్. డమ్ సెరార్జ్ అంటే డమ్ అంటే మాట్లాడకపోవడం, ఓకేనా, మూగా. సరేనా? అంటే నేను ఒక పదం ఇస్తాను, ఆ పదాన్ని ఇప్పుడు మీరు యాక్షన్లో మీ గ్రూప్ వాళ్ళు కనుక్కోవాలి. అంటే ఒక లీడర్పై అక్కడ డమ్గా అంటే మూగా యాక్షన్లో చెప్తే మీ టీంలో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేయాలి ఆ పదాన్ని. ఓకేనా? సో ఈ గేమ్ ఆడడానికి 2 గ్రూపులుగా చేసుకోవాల్సిందే. ఇప్పుడు ఏంటంటే మీరు బాగా వినండి అమ్మా. దీనిలో నుంచి ఒక లీడర్ని మీరు ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని పంపిస్తే వాళ్ళు యాక్షన్ చేస్తారు, మీరు ఐడెంటిఫై చేయాలి. ఒక లీడర్ని పంపిస్తే నేను ఆ పదం చూపిస్తా, మీలో కూడా ఒక లీడర్ని సెలెక్ట్ చేసి పంపిస్తే నేను ఒక పదం చూపిస్తా, ఆ పదం వాళ్ళు అక్కడ వచ్చి యాక్షన్ చేస్తారు, మీరు ఐడెంటిఫై చేయాలి. అర్థమైంది కదా? ఓకేనా? అర్థమైంది? అది చెప్పకూడదు, చూడు, మీ వాళ్ళకి ఎవరికి చెప్పకూడదు, వాళ్ళ టీంలో వాళ్ళు మాత్రమే ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? స్టార్ట్ చేయండి అన్న. ఉందా లీడర్ వచ్చి చూడండి ఒకసారి, ఒక్కరే రావాలా, త్వరగా, లేట్ అవుతుంది. చూడండి ఆమె యాక్షన్ చేస్తుంది. డమ్ ఒకటే పదం చెప్పాలన్నా నేను, ఒకటే పదమే, మొత్తం చెప్పకూడదు స్టోరీ. దానిలో ఆ పదాన్ని ఐడెంటిఫై చేయాలి మీరు. ఈ గేమ్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే క్రియేటివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అంతేకాకుండా కమ్యూనికేషన్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. 6th గేమ్ వచ్చేసి క్విజ్ గేమ్. ఈ గేమ్లో వచ్చేసి మరి స్టూడెంట్స్కి టీచర్స్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఆ క్వశ్చన్స్కి స్టూడెంట్స్ సమాధానాలు చెప్తారు. దీనిలో కూడా స్టూడెంట్స్ని 2 గ్రూపులుగా అంటే 2 గ్రూప్స్గా డివైడ్ చేయాలి. మరి ఒక గ్రూప్లో ఆన్సర్ చెప్పకపోతే ఇంకో గ్రూప్కి ఆన్సర్ అనేది అదే క్వశ్చన్ని పాస్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఆన్సర్ చెప్పినటువంటి స్టూడెంట్స్కి మరి స్కోర్ అయితే బోర్డు మీద వేయడం జరుగుతుంది. ఎవరైతే ఎక్కువ స్కోర్ తీసుకుంటారో ఆ గ్రూప్ని విన్నింగ్గా ప్రకటిస్తామన్నమాట. సో ఈ గేమ్ ఎలా ఆడతారని ఒకసారి వీడియో అయితే. నెక్స్ట్ ఈ గేమ్ వచ్చేసి క్విజ్ గేమ్ అన్నమాట. ఏం గేమ్ ఇది? క్విజ్ గేమ్లో దీనిలో కూడా గ్రూపులుగా డివైడ్ చేసుకోవాలి. సో ఏ గ్రూపు అంటే ఏ టీము, బి గ్రూప్గా బి టీంను పెట్టను అనమాట. ఇక్కడ చూడండి, మీకు కొన్ని క్వశ్చన్స్ వేస్తాను, ఆ క్వశ్చన్స్కి మీరు సమాధానం చెప్పాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏ వాళ్ళకి అడుగుతా ఉన్నానన్నా. ఓకేనా? సో ఏ టీంలో వాలీబాల్ గేమ్లో ఎంతమంది ఆడే వాళ్ళ సంఖ్య మాత్రమే చెప్పండి. ఎంతమంది ఒక టీంలో ఎంతమంది ప్లేయర్స్ ఆడతారు? 7. రాంగ్ ఆన్సర్. లేచి చెప్పాలా? చూడండి, అయిపోయింది, ఒక ఛాన్సే మీకు. సరేనా? వీళ్ళకు బి గ్రూప్కి వాలీబాల్ గేమ్లో ఒక టీంలో ఆట ఆడే వాళ్ళ సంఖ్య మాత్రం చెప్పండి. 6 మెంబర్స్ కరెక్ట్. ఓకేనా? బి వాళ్ళకి 1. ఓకేనా? ఒక్కసారి ఛాన్స్ అనమాట, 2 సార్లు చెప్పాలి. వీరికి బెనిఫిట్స్ ఏంటంటే దీనివల్ల వాళ్ళకి నాలెడ్జ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. నాలెడ్జ్తో పాటు మరి కాంపిటేటివ్ స్పిరిట్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. 7th గేమ్ వచ్చేసి స్టాచ్యూ గేమ్. ఈ గేమ్ వచ్చేసి ఎలా ఆడతారంటే ఒక మ్యూజిక్లో ఆడొచ్చు, లేదంటే మూమెంట్లో కూడా ఆడొచ్చు అనమాట. సో మ్యూజిక్ ప్లే చేసినప్పుడు స్టూడెంట్స్ అంతా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. సో మ్యూజిక్ స్టాప్ చేసినప్పుడు ఏ పొజిషన్లో అయితే స్టాప్ చేసినప్పుడు ఉంటారో ఆ పొజిషన్లోనే స్టాచ్యూ లాగా విద్యార్థులు నిలబడి ఉండాల్సినటువంటి మరి గేమ్ అయితే ఇది.
సో మరి అలాగా స్టాచ్యూ లాగా నిలబడకుండా స్టాప్ కాకుండా మరి మూమెంట్ ఎవరైతే వచ్చిందో ఆ స్టూడెంట్స్ అవుట్ అవుతారు అనమాట. సో ఏ విధంగా ఆడతారనేది ఈ గేమ్ అనేది ఒకసారి వీడియో స్టాచ్యూ గేమ్. దీనిలో వచ్చేసి నేను ఒక సాంగ్ ప్లే చేస్తాను. ఇది సాంగ్ రూపంలోనే సరే మోషన్ రూపంలోనే సరే గేమ్ ఆడుకోవచ్చు. ఇప్పుడు సాంగ్ ప్లే చేస్తే నేను ఎప్పుడైతే స్టాప్ చేస్తానో అప్పుడు మీరు స్టాచ్యూ లాగా అయిపోవాలా, కదలిక ఉండకూడదు. నేను సాంగ్ స్టాప్ చేసినప్పుడు మీరు స్టాచ్యూ అయిపోవాలా. అర్థమైందే? దీన్ని స్టాచ్యూ గేమ్ అంటాం. ఓకేనా? మీరు ఏమన్నా కదిలినారంటే అవుట్. ఓకేనా? రెడీనా? సాంగ్ ప్లే చేస్తా ఉన్నా చూడండి. ఆదిత్య గారు కదులుతా ఉన్నాడు, కాలు చేతులు కదులుతా ఉన్నాయి చూడు. అదే వాడు కదులుతున్నాడు ఇందాక. గేమ్ బెనిఫిట్స్ చూసినట్లయితే మరి ఈ గేమ్ వల్ల బాడీ కంట్రోల్ అనేది వస్తుంది. బాడీ కంట్రోల్తో పాటు మరి వీరికి వచ్చేసి డిసిప్లిన్ అనేది కూడా డెవలప్ అవుతుంది. 8th గేమ్ వచ్చేసి నెంబర్ గేమ్. సో ఈ గేమ్ వల్ల ఎలా ఆడతారనేది తెలుసుకున్నట్లయితే సో నెంబర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక 1 అని చెప్పినప్పుడు క్లాప్ చేయడము, లేదంటే 2 చెప్పినప్పుడు జంప్ చేయడం ఆన్ ది స్పాట్గా. ఈ విధంగా మరి గేమ్ అనేది ప్లే చేస్తాము. సో మనం చెప్పినటువంటి 1 అని చెప్పినప్పుడు క్లాప్ ఇవ్వకుండా జంప్ చేసినట్లయితే అటువంటి స్టూడెంట్ని అవుట్గా మనం పరిగణించవచ్చు. సో అవుట్ అయినట్లు అనమాట. సో ఏ విధంగా ఆడతారు అనేది కూడా ఈ గేమ్ ఎలా గేమ్ నాన్న. ఇది నెంబర్ గేమ్. నెంబర్ గేమ్ అంటే నేను 1 అని అనుకోండి, మీరు క్లాప్ కొట్టాలా. 2 అన్నాను అనుకోండి, జంప్ చేయాలా. 1 2 1 2 1 1 2 రామ్చరణ్ అవుట్. ఇక్కడ పక్కకు వచ్చేసి అరుణ్ రాజ్ అవుట్. గేమ్ బెనిఫిట్స్ మరి గమనించినట్లయితే థింకింగ్ అనేది స్పీడ్ అవుతుంది అనమాట. 9th గేమ్ వచ్చేసి బాల్ పాస్ గేమ్. ఈ గేమ్లో వచ్చేసి మరి స్టూడెంట్స్ మొత్తాన్ని వచ్చేసి అంటే గర్ల్స్ కమ్యూనిటీలో గర్ల్స్ కాంపిటీషన్ జరుగుతుంది, బాయ్స్ కమ్యూనిటీలో బాయ్స్ కాంపిటీషన్ అనేది జరుగుతుంది. సో టోటల్గా గర్ల్స్ కాంపిటీషన్ తీసుకున్నట్లయితే టోటల్గా గర్ల్స్ని మొత్తం ఒక సర్కిల్గా కూర్చోబెట్టాలన్నమాట. సో ఇందులో వచ్చేసి ఒక చోటు నుంచి మరి బాల్ అనేది పాస్ చేస్తూ ఉంటారు రౌండ్గా సర్కిల్లో. సో మ్యూజిక్ ప్లే చేసినప్పుడు బాల్ అనేది పాస్ అవుతుంది. మ్యూజిక్ స్టాప్ చేసినప్పుడు మరి బాల్ అనేది ఎవరి చేతిలో ఉంటుందో వారు వచ్చేసి ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయడము, అంటే టీచర్స్ అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చేయడము, లేదంటే వాళ్ళు ఒక సాంగ్ పాడడము, వాళ్ళకు ఒక పనిష్మెంట్ లాగా మరియు ఏదో ఒకటైతే ఎంటర్టైన్మెంట్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఏ విధంగా ఆడతారనేది మరి ఈ గేమ్ అయితే ఇది. ఓకేనా? బాల్ పాస్ గేమ్ ఏం చేయాలంటే నేను ఎప్పుడైతే ఇది మ్యూజిక్లో ఆడతామో, నేను మ్యూజిక్ ప్లే చేసినప్పుడు మీ దగ్గర అంటే మ్యూజిక్ లోనే ఆడొచ్చు, లేదంటే విజిల్ వేసి స్టార్ట్ చేసుకోవచ్చు మ్యూజిక్ లేకుండా కూడా. మళ్ళీ ఎప్పుడైతే స్టాప్ అని అంటారో అంటే మళ్ళీ ఎప్పుడైతే విజిల్ వేస్తారో అప్పుడు స్టాప్ అయినప్పుడు నేను ఎప్పుడైతే మ్యూజిక్ లో అయితే కదా నేను ఎప్పుడు మ్యూజిక్ స్టాప్ చేస్తానో అప్పుడు ఎవరి చేతిలో బాల్ ఉంటే ఈ బాల్ రన్ అవుతూ ఉంటుంది, పాస్ అవుతూ ఉంటుంది సర్కిల్ గా. నేను ఎప్పుడైతే మ్యూజిక్ స్టాప్ చేస్తానో అప్పుడు ఎవరి చేతిలో బాల్ ఉంటే వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఏదైనా ఒక స్కిల్ చూపించుకోవాలి. అంటే నేను క్వశ్చన్ అడిగితే క్వశ్చన్ కి ఆన్సర్ అయినా చెప్పాలా, లేదు మేము క్వశ్చన్కి ఆన్సర్ దానికంటే ఇంకా ఎంటర్టైన్మెంట్ కావాలంటే సో మీలో ఏదైనా టాలెంట్ ఉంటే అది చూపించవచ్చు. అంటే ఒక సాంగ్ కానీ, ఒక డైలాగ్ కానీ, అర్థమైందా, ఒక డ్యాన్స్ కానీ, మీ ఇష్టం. అది మీలో ఏ టాలెంట్ ఉంటే అది ఒకటి ఇక్కడ మీరు ఒకటి ప్రదర్శించి పోవాలి. ఓకేనా? ఒక డెమో ఇచ్చి పోవాలి. అర్థమైంది కదా? ఆడతారా? రెడీనా? నేను మ్యూజిక్ ప్లే చేస్తాను, బాల్ రన్ అవ్వాలా, పాస్ అవ్వాలా. ఎప్పుడు స్టాప్ చేస్తానో వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చారు. ఓకేనా? రెడీ? ఇప్పుడు ఎవరి చేతిలో ఉంటే దుర్గ కదా, ఇప్పుడు ఏం చెప్తే అది మీరందరూ ఎంజాయ్ చేయొచ్చు. సాంగ్ అక్కడే ఉండి చేస్తానా పర్వాలేదు, ఈడ వచ్చి మధ్యలో చేస్తానా పర్వాలేదు. ఏం చెప్తానన్నా? ఈ గేమ్ ద్వారా స్టూడెంట్స్కి బెనిఫిట్స్ ఏంటంటే మరి అలర్ట్నెస్ అనేది ఒకటి ఇంప్రూవ్ అవుతుంది. సో పార్టిసిపేషన్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది స్టూడెంట్స్లో. 10th గేమ్ వచ్చేసి పజిల్ గేమ్. సో ఈ పజిల్స్ అనేటివి ఏ విధంగా సాల్వ్ చేయాలనేది టోటల్గా స్టూడెంట్స్ మొత్తానికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ గేమ్ ఎలా ఆడతారనేది ఒకసారి మరి వీడియో రూపంలో చూసేసి. ఇప్పుడు పజిల్ చూడండి, ఈ పజిల్ని కూడా సాల్వ్ చేయాలా. సో ఈ పజిల్ వచ్చేసి సేమ్ రూల్ మీకు ఏం చెప్పినానంటే ఇందాక గీసిన దారిలో రాకూడదు. అంటే మనం ఏదైతే గీస్తామో ఆ లైన్ మీద రాకూడదు, డ్రా చేసిన లైన్ మీద మళ్ళీ డ్రా చేయకూడదు. ఓకేనా? అన్ని లైన్స్ డ్రా చేయాలా, అన్ని లైన్స్ కలుపుతూ డ్రా చేయాలా. ఓకేనా? ఒకసారి మనము పాయింట్ అట్లా పెట్టిన తర్వాత మళ్ళీ లిఫ్ట్ చేయకూడదు హ్యాండ్ని. ఓకేనా? బాక్స్ లైన్స్ ఉన్నాయి కదా, గీసిన లైన్ మీద గీయకూడదు. ఇక్కడ వచ్చి సైడ్కి ఉండి గీయండి.
మళ్ళీ స్టార్ట్ చేసేసి అటు ఎత్తింది కదా, హ్యాండ్ లిఫ్ట్ చేసినారు కదా, హ్యాండ్ లిఫ్ట్ చేయకూడదు, తప్పు. హ్యాండ్ లిఫ్ట్ చేయకూడదు, అక్కడ పెట్టేసి ఇదొకటి ఉంది కదా. ఈ గేమ్ వల్ల బెనిఫిట్స్ చూసినట్లయితే లాజికల్ థింకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా మరి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కూడా వీళ్ళు వాళ్ళ యొక్క కెపాసిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి మరి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది టోటల్గా వచ్చేసి మీకు టోటల్గా 10 మళ్ళీ క్లాస్ రూమ్ గేమ్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాము. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటాను. జై జవాన్, జై కిసాన్.